సీఎం రేవంత్ రెడ్డి నోటి దురద తగ్గించుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా బూతులు మాట్లాడడం తగదన్నారు. కేసీఆర్ హయాంలోనే టిమ్స్ హాస్పిటల్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అభివృద్ధి పనులకు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని విమర్శించారు. హాస్పిటల్ సందర్శనకు వెళితే హౌస్ అరెస్ట్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. మూడు నాకు ఇష్టం లేదు. బూతు పురాణం బూతు ఇవన్నీ ఓపిక నాకు లేదు. నేనేమంటే ప్రభుత్వం అన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులు అయినా ప్రభుత్వ కార్యక్రమాలు పోయినప్పుడు ఆ ప్రభుత్వ కార్యక్రమం గురించి మాట్లాడాలి కదా. అఫీషియల్ మీటింగ్, అఫీషియల్ ప్రోగ్రామ్, రాజకీయాలు అక్కడ మాట్లాడదు. ఈయన ఏడువైనా అదే బూతు పురాణం తప్ప వేరేదేం లేదు. అరే ఆడ మొన్న హాస్పిటల్ పోయి మాట్లాడవలసిన అవసరం ఉందా? నేనేమంటున్నా, ఒకవేళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజే దానికి ఫౌండేషన్ వేసి ఆ బిల్డింగ్ ఈ గవర్నమెంట్ రాకముందే ఆ స్థాయికి రాకపోతే నువ్వు దేనికంటే దానికి సిద్ధం. ప్రజలు సాక్ష్యం, మీడియా సాక్ష్యం, స్థానికంగా నివాసం ఉన్న వాళ్ళు సాక్ష్యం, ఆ ఏరియాలో తిరిగే వాళ్ళు సాక్ష్యం. అంతేగాని నేను కట్టించినట్టు ఓకే, నీకు ప్రభుత్వం ముందు ఇనాగ్రేషన్ చేసుకో, మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు చేసుకోవాలి, అది ప్రోటోకాల్. అంతేగాని నేనే కట్టినా, ఈ సెక్రటరేట్ నువ్వే కట్టిను, కమాండ్ కంట్రోల్ నువ్వే కట్టిను, జిల్లాకు ఒక కలెక్టరేట్ నువ్వే కట్టిను, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నువ్వే కట్టిను, అన్నీ నువ్వే చేసినావు. 10 ఏళ్ళలో అంటే ఇనాగ్రేషన్ మేమంటే ఎందుకు చేయలేదంటే రిబ్బన్ కటింగ్. 22 నాడు ముహూర్తం పెడితే బిల్డింగ్లు తయారైన తర్వాత కదా ఎవరైనా చేస్తాడు. ఇంత అమాయకంగా మాట్లాడితే ఏం మాట్లాడగలుగుతాం? అంటే ఫౌండేషన్ రోజే రిబ్బన్ కట్ చేస్తాడు ఎవడ.